యెషయా గ్రంథము 59వ అధ్యాయం. రాత్రి 12 గంటలకు అనుకుంటా పడుకున్నాము. అప్పుడే జస్ట్ అట్లా పడుకున్నాం. ఎందుకనో ఊరికే అలా ధ్యానిస్తూ ఉన్నా. కానీ ప్రభు నా హృదయంలో ఒక ప్రేరణ ఇచ్చారు. రేపు ఉదయకాలమే ఈ మాట చెప్పాలి అని. నేనైతే ఇప్పటి వరకు సిద్ధపడింది కూడా ఏమీ లేదు. అయితే అసలు చెప్పగలనా లేదా అని కూడా అనుకున్నా. కానీ దేవుడిచ్చిన మాట క్లుప్తంగా అయినా సరే చెప్పాలి. ఒక 10 నిమిషాలైనా సరే. దేవుడు ఎందుకనో ఉన్నట్టుండి ఈ మాటను గుర్తు చేశారు. 59వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. చాలండి అక్కడి దాకా. అందరూ విన్నారు కదా! రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. దేవుడు మనల్ని రక్షించే దేవుడు. మనల్ని రక్షింపలేనంత కురుచ కాదు ఆయన హస్తం. కొంతమందిని చూడండి, కొన్నిసార్లు పిలిచినా కూడా పలకరు. మళ్ళీ మళ్ళీ పిలుస్తాం పేరు పెట్టి, అయినా పలకరు. మనం ఏమంటాం? ఒరే నీకేమన్నా చెవులు మందమెక్కాయా అంటామా లేదా? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? ఎప్పటి నుంచి పిలుస్తున్నా నీ చెవులు చాలా మందం ఎక్కినట్టున్నాయి అంటాం కదా. అన్నిసార్లు పిలిచిన పలకనప్పుడు, వినబడ్డప్పుడు అలా అంటాం. కానీ దేవుడు మనందరితో సెలవిస్తూ ఉన్నాడు ఈ రోజున, రక్షింపనేరకయుండునట్లు, నిన్ను రక్షింపనేరకయుండునట్లు నా హస్తము కురుచు కాలేదు. కురుచు అంటే షార్ట్ అని అర్థం, చిన్నది. చాలా చిన్న హస్తం అనుకోండి, ఏమీ చేయలేము ఆ చిన్న హస్తంతో, ఏమీ కాదు. ఒకవేళ మన దేవుడు ప్రార్థన ఆలకించని వాడు అయితే ఎలా ఉండేదో. ఆయన చెవులు మందంగా లేవు. మనం దేవుని సన్నిధిలో వేడుకోగానే మన దేవుడు ప్రార్థనను ఆలకిస్తాడు. హల్లెలూయా. దైవజనులు పొద్దున ప్రారంభ ప్రార్థనలో కూడా ఆ మాట చేస్తూ ఉన్నారు. ప్రార్థనను ఆలకించువాడా? ఒకసారి చదువుతారా మాట? కీర్తన 65:2. చాలండి. మన దేవునికి ఒక పేరుంది. ఆ పేరు ఏంటంటే ప్రార్థనను ఆలకించువాడు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనను దేవుడు ఆలకించే దేవుడు. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, ఒక డౌట్ రావచ్చు. ఎందుకని మా ప్రార్థనలు, అనేకమైన ప్రార్థనలు ఆలకించబడలేదు? దేవుని సన్నిధిలో మేము ఎప్పటి నుంచో ప్రార్థిస్తూ ఉన్నాం కదండి. ఎంతో భారంగా దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం కదా. ఎందుకని మా ప్రార్థనలు ఆలకించబడలేదు అనే ఒక అనుమానం కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. దానికి సమాధానము అక్కడే ఉంది ఆ వచనంలో. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది.
దేవుడు చాలా స్పష్టంగా మనతో చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మీ ప్రార్థన ఆలకించబడకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మీ పాపములు మీకు నాకు అడ్డుగా వచ్చేసాయి. సపోజ్ ఇక్కడ మనకి ఎదురుగా ఒక గోడ ఉంది. ఆ గోడ వెనకాలే కరెక్ట్‌గా ఒక వ్యక్తి కూర్చుంటే, నేను ఆ వ్యక్తిని ముఖాముఖిగా చూడగలనా? చూడలేను గదా! ఎందుకని? ఆ గోడ అడ్డుగా ఉంది కాబట్టి. అదే ఆ గోడ అడ్డుగా లేదనుకోండి, సపోజ్ మీరున్నారు నా ఎదుట, మిమ్మల్ని చాలా స్పష్టంగా ముఖాముఖిగా చూడగలుగుతూ ఉన్నా. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ప్రార్థించిన వెంటనే ఆ ప్రార్థన నా ఎదుటికి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మధ్యలో ఒక గోడ ఉంది మీకు నాకు. ఏంటి ఆ గోడ అంటే, మీ పాపములు, మీ దోషములు మీకు నాకు అడ్డుగా ఉన్నాయి. మనం ఆయన్ని చూడలేకపోతూ ఉన్నాం. ఆయన్ని మనము దర్శించలేకపోతూ ఉన్నాం. ఆయనను మనము ఎదుర్కోలేకపోతూ ఉన్నాం. ఎందుకు అంటే ఈ అడ్డుగోడ. మరి ఆ గోడ ఎంత పటిష్టంగా ఉందో నాకు తెలీదు. ఎంత దృఢంగా ఉందో తెలీదు. ఎంత ఎత్తులో ఉందో నాకు తెలీదు. మన దోషములు ఎంత ఎక్కువగా ఉంటే, మన పాపములు ఎంత ఎక్కువగా ఉంటే, మన అవిధేయతలు ఎంత ఎక్కువగా ఉంటే అంత దృఢంగా ఉంటుంది ఆ గోడ. ఈ రోజున మన హృదయాల్లో ఒక చిన్న పరీక్ష చేసుకుందాం. ప్రభా, నేను ఎప్పటినుంచో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా కొన్ని విషయాల నిమిత్తం, కానీ నా ప్రార్థనకు సమాధానం రావట్లేదయ్యా. దేవుడు చాలా స్పష్టంగా అంటూ ఉన్నాడు, మీ దోషములు మీకు నాకు అడ్డుగా వచ్చాయి. మీ పాపములే నన్ను మీరు చూడకుండా నా ముఖమును మీకు మరుగు చేశాయి. కానీ మన దేవుడండి, దేవుని సన్నిధిలో ప్రభువా అని మొరపెట్టంగానే మన ప్రార్థన ఆలకించే దేవుడైన. నిజంగా నేను చెప్తూ ఉన్నా, నా జీవితంలో ఒక అవగాహన లేని ప్రార్థన నేను చేశాను. మా వివాహమైన ప్రారంభంలోనే, బాబు చనిపోయిన తర్వాత ఒక అవగాహన లేని ప్రార్థన నాలో, ఒక మెచ్యూరిటీ లేని ప్రార్థన నాలో నాకు తెలియదు. కానీ నేను దేవుని సన్నిధిలో అలాగే అడిగా, ప్రభా, నాకు అసాధ్యమైంది ఏది లేదన్నావు కదా, నీకు కష్టమైతే నాకు ఇవ్వద్దు, నీకు కష్టం కాదనుకుంటేనే నాకు ఇవ్వు. దేవుని సన్నిధిలో అట్లాగే నేను ప్రేయర్ చేశా. ఒక మనిషితో ఏ విధంగా మనం పోరాడతామో, పెనుగులాడతామో, నాకెందుకు ఇవ్వవు, ఇవ్వు. ఒక కుమారుడు కదా, ఒక కుమార్తె కదా, తల్లి దగ్గర నాకెందుకు ఇవ్వవమ్మా, డాడీ నాకెందుకు ఇవ్వవు, నాకు ఇవ్వు అన్నట్టుగా నేను అంటూ ఉన్నా. నాకు అసాధ్యమైనది ఏది లేదని నువ్వు చెప్పావు కదా, పిల్లల విషయంలో నీకు కష్టం అనుకుంటే నువ్వు ఇవ్వద్దు, నీకు ఈజీ అనుకుంటేనే ఇవ్వయ్యా. దేవుని సన్నిధిలో అలాంటి ప్రార్థన నేను చేస్తూ ఉన్నా. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆయన ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని రక్షించడానికి సమర్థుడండి ఆయన. ఒక రోజున మత్తయి సువార్త 14వ అధ్యాయము తీసుంచుతాం. ఒక వచనం 31 చదువుతారా ఎవరైనా? 30 వచనం. చెయ్యి చాపి వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహింపబడితివని అతనితో చెప్పాను. చాలు. నేను అనుకుంటా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన అన్ని ప్రార్థనలు చాలా చిన్న ప్రార్థన ఇది. పేతురు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. పేతురు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. చాలా షార్ట్ ప్రేయర్. మనం కూడా ఎప్పుడు చిన్న ప్రార్థన చేస్తుండే, మనకు చాలా అవసరతలు ఉంటాయి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అంటే దేవుని సన్నిధిలో ఎన్నో అవసరతలు మనము అడుగుతాం, ఎన్నో మొరపెడతాం. కానీ ఒక రోజున పేతురుకు ఒక అవసరత వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారంట నీళ్ళ మీద నడిచి వెళ్తూ ఉన్నారు. నడిచి వెళ్తూ ఉన్నప్పుడు
యేసుక్రీస్తు ప్రభువారిని చూసి పేతురు కూడా అలాంటి ఆశ కలిగింది. ప్రభువా, నీవే అయితే నేను కూడా ఆ నీళ్ళ మీద నడిచి రావటానికి నాకు అవకాశం ఇవ్వు అని అడిగాడు. యేసయ్య అన్నారు, సరే నీకు అలాంటి ఆశ ఉంది కదా, రా మరి అని చెప్పి అన్నారు. చక్కగా నీళ్ళ మీద దిగాడు. పేతురుకి అలాంటి అనుభవం అంతకు మునుపు ఎన్నడూ లేదు. ఏది ఆ అనుభవం అంటే నీళ్ళ మీద నడిచిన అనుభవము. అంతకుముందు ఎప్పుడు చూడలేదు. యేసు ప్రభువారు నీళ్ళ మీద నడిచి వస్తూ ఉంటే పేతురు కూడా ఆశ కలిగింది. అప్పా, ఇది చాలా బాగుంది ఈ అనుభవము. అసలు మామూలుగా నీళ్ళ మీద దిగంగానే నీళ్ళలోకి మునిగిపోవాలి కదా, కానీ ఈ యొక్క అనుభవం చాలా బాగుంది, నేను కూడా అలా వెళ్తే బాగుండు అనుకున్నాడు. యేసయ్యని అడిగితే సరేరా, దేవుడు ఎప్పుడు మన ఆశ తీర్చే దేవుడు. పేతురుకు అలాంటి ఆశ కలిగింది, నేను కూడా నీళ్ళ మీద నడవాలి. ఈ రోజున మన హృదయాల్లో కూడా ఆశ కలిగి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు పేతురు వలె, పేతురు నీకు ఆశ కలిగింది కదా, సరే రా అన్నాడు. దేవుడు మనలో కలిగిన ఆశను నెరవేరుస్తాడు. మనము దేవుని సన్నిధిలో వేడుకున్న ప్రార్థన ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు. అయితే ఏం జరిగింది? సరే, ప్రభు రమ్మన్నాడు కదా, పేతురు మెల్లగా నీళ్ళ మీద దిగాడు. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన అనుభవం అన్నమాట. చాలా సంతోషపడుతూ ఉన్నాడు. ఈలోపు ఏమైంది? పెద్ద గాలి తుఫాన్ వచ్చిందనమాట. నడుస్తూ వెళ్తున్నవాడు నడుస్తూ ప్రభుని నడుచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ యొక్క బలమైన గాలి వచ్చిందో ఆ గాలి వైపు దృష్టి వెళ్ళిందనమాట. యేసుక్రీస్తు ప్రభువారి నుంచి దృష్టి గాలి తుఫాను మీదకి వెళ్ళింది. అప్పుడు నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాడు. మునిగిపోతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రార్థనే, ప్రభువా నన్ను రక్షించు. అందరు చెప్తారా? ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు. రక్షింపనేరకయుండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. పేతురు నీళ్ళలో మునిగిపోతూ చేస్తూ ఉన్న ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించు. ఆ మాట తర్వాత ఒక మంచి మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని. ఎప్పుడు? వెంటనే. మళ్ళీ చెప్తారా? ఎప్పుడు? మన దేవుడు మన ప్రార్థన దేవుని సన్నిధిలో వెంటనే ఆలకిస్తాడండి. కొన్ని ప్రార్థనలు వెంటనే ఆలకించబడతాయి. మరి అన్ని ప్రార్థనలు అలాగ అనుకోకూడదు. పేతురు నీళ్ళలో మునిగిపోతూ ఎప్పుడో అంతా అయిపోయాక అప్పుడు ఆలకించడానికి నేను వస్తున్నా అంటే ప్రభు ఎలా ఉంటుంది? కొన్ని ప్రార్థనలు వెంటనే ఆలకిస్తాడు ఆయన, మన పరిస్థితిని బట్టి. మనం అనుకుంటాం ఇంతకాలం నుంచి ప్రార్థిస్తూ ఉన్నా ఇప్పటికే ఆలస్యం అయిపోయిందేమో అనుకుంటాం మనం. కానీ అది ఆలస్యం కాదా ఆయన దృష్టికి? పేతురును చేయి చాపి నీళ్ళలో నుంచి రక్షించాడంట ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పేతురును రక్షించిన దేవుడు అందుకే అంటూ ఉన్నాడు, రక్షింపనేరకుండినట్లు నా హస్తము కురుచ కాలేదు, విననేరకుండినట్లు నా చెవులు మందము కాలేదు. మనము దేవుని సన్నిధిలో వేడుకునే ఏదైనా సరే, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనను దేవుడు తప్పకుండా ఆలకిస్తాడండి. అట్లాగే దానియేలు గ్రంథము ఇదొక్క మాటను చూసుకొని ముగించుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? 3వ అధ్యాయం 17వ వచనం. చాలండి. ఈ యొక్క వచనాల్లో ఒక మాటను మనం చూసాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఒక మాట అంటూ ఉన్నాడు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. మళ్ళీ చెప్దామా? మా దేవుడు రక్షించుటకు. అందుకనే
రక్షింపనేరకయుండునట్లు నా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు నా చెవులు మందము కాలేదు. దేవుడు అంటూ ఉన్నాడు. దేవుడు మాట ఇచ్చి ఎప్పుడు మాట తప్పే దేవుడు కానే కాదండి ఆయన. నేను రక్షిస్తాను, నా హస్తము కురుచ కాలేదు, నువ్వు ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నప్పుడు నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, నీ ప్రార్థన నేను వింటాను అని చెప్పి, మన కష్టకాలంలో ఎప్పుడు వదిలేసే దేవుడు కాదండి ఆయన. మన కష్టకాలంలో ఖచ్చితంగా మనతోనే ఉంటాడు అంటానికి ఈ 2 ఎగ్జాంపుల్స్ మంచి నిదర్శనం అని నేను అనుకుంటా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రభువునే సేవిస్తూ ఉన్నారు. ప్రభువుని పూజించటం తప్ప, ప్రభువుని సేవించటం తప్ప, ప్రభువుని ప్రార్థించటం తప్ప మరొకటి తెలీదు వాళ్ళకి. కానీ ఒక రోజు వచ్చింది, నెబుకద్నెజర్ రాజు అంటూ ఉన్నాడు, ఒక బంగారు ప్రతిమను, పెద్ద ప్రతిమను చేయించి, ఒక బంగారు బొమ్మను చేయించి, ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రతిమకు సాగిలపడాలి. సకల విధములైన వాయిద్యముల శబ్దములు మీకు వినపడంగానే ఈ యొక్క ప్రతిమకు మీరు సాగిలపడాలి, పూజించాలి, నమస్కరించాలి అనే ఆజ్ఞను ఒకటి తీసుకుని వస్తే ప్రజలందరూ కూడా వాయిద్యములు, ఆ శబ్దము వినపడంగానే ఆ ప్రతిమకు సాగిలపడుతూ నమస్కరిస్తూ ఉన్నారు. కానీ ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు మాత్రము, వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా ఉన్నారు, పూజించట్లేదు, ఆ ప్రతిమకు నమస్కరించట్లేదు. అది తెలిసింది. కొద్దిమంది వెళ్ళి, రాజా నీ ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్న కొద్దిమంది కనబడ్డారు, నీవు నిలువ పెట్టించి నీ బంగారు ప్రతిమకు వారు సాగిలపడటం లేదు అని చెప్తే, ఎవరు వాళ్ళని ఇటు తీసుకొని రండి అంటే నెబుకద్నెజరు అనగానే వాళ్ళు వచ్చిన తర్వాత, అవునా మీ గురించి నేను ఇలా విన్నాను, నేను నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు మీరు సాష్టాంగ పడటం లేదని నేను విన్నాను అని అంటే, అవును రాజా అని చెప్తారు. ఆ రాజు అంటాడు కదా, నా చేతిలో నుంచి మిమ్మల్ని తప్పించగలవాడు ఎవడో నేను చూస్తా అంటే, నేను చేసిన దానికి నా ఆజ్ఞని మీరు అతిక్రమిస్తూ ఉన్నారు కదా, మిమ్మల్ని ఏ దేవుడు తప్పిస్తాడో, అసలు ఎవరు తప్పిస్తారో నా చేతిలో నుంచి మిమ్మల్ని చూస్తాను నేను అని ఒక విధంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, శపథం చేస్తూ ఉన్నాడు. మేము ఎప్పుడైతే సాగిలపడం, మేము పూజింపం, నమస్కరింపం అన్నారో, ఆ రాజుగారికి నెబుకద్నెజర్‌కి అత్యాగ్రహం వచ్చిందంట. కోపం ఇంకా మించిపోయింది దానికి. అంటే నేను చెప్పిన పని మీరు చేయరా? చూడండి, కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల మాట విన్నప్పుడు, ఎన్నిసార్లు చెప్పినా విన్నప్పుడు తండ్రికి ఎంత కోపం వస్తుందో. ఇంకా వినరు, ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది. అసలు ఏం చేద్దామా వీడిని? కొన్నిసార్లు చూడండి, ఆ కోపంలోని చాలా హత్యలు కూడా జరిగిపోతాయి. తెలుసు, మన కోపము ఒక స్థాయికి, తారాస్థాయికి వెళ్ళిందంటే ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలా ఆయన ఏం చేశాడు, అగ్నిగుండము సిద్ధం చేశారనమాట. ఈయనకి కోపం ఎక్కువై ఏం జరిగిందంటే, ఆ యొక్క అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేశారంట. ఎప్పటికంటే కూడా 7 అంతలు దాన్ని ఎక్కువ చేశారు. వీళ్ళు అంటూ ఉన్నారు, ఇదిగో మీరు ఒకవేళ ఈ యొక్క ప్రతిమకు సాగిల పడని ఎడల, పూజింపని ఎడల అగ్నిగుండంలో వేయబడతారు అంటే, అప్పుడు అన్న మాట ఇది, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా! ఇంకా గట్టిగా చెప్దామండి. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను నీవు నిలువ పెట్టించిన ఆ ప్రతిమకు రాజా మేము నమస్కరింపము. ఎంత గొప్ప భక్తి అండి వీళ్ళది. దేవుని కోసము ఇలాంటి ఒక గట్టి నిశ్చయం తీసుకున్నప్పుడు, ఇలాంటి ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దేవుడు వారితో ఉండడా అండి? ఖచ్చితంగా ఉంటాడు. ఆయన అక్కడ ఉంటాడు అంతే. తీసుకెళ్ళి అగ్నిగుండంలోకి వేశారంట. అగ్నిగుండంలో చక్కగా 3 వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు. చూస్తూ ఉన్నారు నెబుకద్నెజర్ రాజు. అగ్నిలో కూడా ఈ మనుషులు ఇంకా చావడం లేదేంటి? మసైపోయి బూడిదైపోవాలి కదా! మనుషులు అలా తిరగటం చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే అద్భుతంగా, ఆశ్చర్యంగా 3 వ్యక్తుల మధ్యలో ఇంకొక వ్యక్తిని కూడా చూశారు. నీ కష్టంలో నువ్వు అనుకుంటావు, నేనొక్కదాన్నే ఉన్నానండి. నా కష్టంలో నేనొక్కదాన్నే పోరాడుతూ ఉన్నానండి, ఎవ్వరు లేరు. నువ్వు అనుకుంటావు చాలాసార్లు, ప్రభువుని నమ్మిన వ్యక్తిని నా గృహంలో నేనొక్కదాన్నే అండి, ఎవ్వరు లేరు.
నా భర్త ప్రభువుని అంగీకరించలేదు, నా బిడ్డలు అంగీకరించలేదు, నేను ఒక్కదాన్నే పోరాడుతూ ఉన్నా. నువ్వు ఒక్కదానివే కాదు, ఈ రోజున దేవుడు మనతో అంటూ ఉన్నాడు, నీ శ్రమలో నేను నీకు తోడుగా ఉంటా. రక్షింపనేరకి ఉండునట్లు నా హస్తము కురుచ కాలేదు, విననేరకి ఉండునట్లు నా చెవులు మందం కాలేదు. ఇంకా ఎంతకాలం ప్రార్థన చేయాలయ్యా? ఎంతకాలం నుంచి నేను ప్రార్థిస్తూ ఉన్నా, నా ప్రార్థన ఆలకించబడలేదు ప్రభువా. ఎన్నో దినముల నుంచి వేడుకుంటూ ఉన్నా, నా ప్రార్థనకి ఇంకా సమాధానం రాలేదు. అసలు నువ్వు నన్ను చూస్తున్నావయ్యా? మర్చిపోయావా? చాలాసార్లు అంటాం కదా ఆ మాట. నేను కూడా మొన్న ఈ మధ్య మనసులో, అంటే నిజంగా మనస్ఫూర్తిగా అనలేదు దేవునితో ఆ మాట. మామూలుగా ఏంటో అలాగా. రోజంతా జలుబే, రోజంతా జలుబే. చీది 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 మొత్తం ఈ తలంతా పట్టేసింది. తుమ్మి తుమ్మి ఈ హార్ట్ అంతా ఏదో బరువుగా అయిపోయింది. ఇంకా రాత్రి వరకు కూడా, పొద్దున స్టార్ట్ అయిన జలుబు రాత్రి వరకు కూడా ఆగల. పెద్ద పెద్ద తుమ్ములు, చీది చీది ముక్కంతా కూడా పుండైంది. రాత్రి అంటున్నా, ప్రభా నన్ను ఒకవేళ మర్చిపోయావా ఏంటి? మర్చిపోతాడు ఆయన. మనకి శ్రమలో, మన కష్టంలో, మనం భరించలేని పరిస్థితిలో, మనం నడవలేని వేళలో మనకు అలా అనిపిస్తుంది, కానీ దేవుడు వదిలిపెడతాడండి? చిన్నగా ఒక మాట అన్న, ప్రభా నన్ను ఒకవేళ మర్చిపోయావా ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఈ జలుబుతో చస్తున్నానయ్యా నేను. జస్ట్ ఒక మాట అన్న. షడ్రక్ మేషక అబేద్నెగోలు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. రాజా, ఒకవేళ రక్షింపకపోయినా మేము నీ ప్రతిమకు మాత్రం మొక్కమయ్యా, నీకు సమాధానం చెప్పాలన్న చింత కూడా మాకు లేదయ్యా. ఒక రాజుతో ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి వీళ్ళు, ఒక అధికారితో ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి వీళ్ళు. ఒక అధికారి, వీళ్ళ దృష్టికి అధికారి ఏమో అంటే రెస్పెక్ట్ లేకుండా అని కాదు, ఆ అధికారి ఎదుట ఉన్నా కూడా వీళ్ళకి అర్థమైంది ఒకటే, అధికారులందరికీ, రాజులందరికీ రాజు ఒక్కడే, ఆయనే మహారాజు. హల్లెలూయా. ఆ దేవునికి అంత ఇంపార్టెన్స్ మనం ఎప్పుడు ఇస్తామో, దేవుడు తప్పకుండా మనతోనే ఉంటాడు. హల్లెలూయా. అగ్నిగుండంలోనికి దేవుడు వారితో వచ్చి వారిని రక్షించాడు. ఈరోజున ఈ మాట చదివేసి నేను ముగించేస్తా. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కృచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఈ రోజున దేవుడు మనకు ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను నిన్ను మర్చిపోలేదు, నువ్వు నా హస్తంలోనే ఉన్నావు, నేను నిన్ను మర్చిపోలా. నీ ప్రార్థన కూడా వినకుండా నేను లేను, నీ ప్రతి ప్రార్థన నేను వింటూ ఉన్నా. మన కాలములో, ఆయన సమయములో, ఆయన కాలములలో మన ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించునుగాక.